ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు పురస్కారం లభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో జరిగిన పరిణామాలతో తాజాగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డును ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తనకు అవార్డు ప్రకటించడంపై ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కూడా స్పందించారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పోస్ట్ చేసిన ట్వీట్లో పలు ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. ఈ అవార్డు రావడంపై దర్శకుడు సుకుమార్ అలాగే పుష్ప చిత్ర యూనిట్ పై బన్నీ ప్రశంసలు కురిపించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పాడు అంతే. ఇందులో ముఖ్యమంత్రి పేరును ఇప్పుడు కూడా ప్రస్తావించలేదు అల్లు అర్జున్. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త మళ్ళీ వైరల్ అవుతోంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లోనూ పేరు మర్చిపోయాడనే కక్షతోనే సంజయ్ థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను జైలుకు పంపించారన్న ప్రచారం అప్పట్లో సాగింది. ఒకరోజు జైల్లో ఉండడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ కూడా మారింది. అలాగే ఇది రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులకు ధన్యవాదాలు తెలపడంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు గమనార్హమనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వానికి అంటూ ప్రస్తావించడం మినహా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు మళ్ళీ ఇంకోసారి. దీంతో ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది.